ఇంకా పాకిస్తాన్ తన పైశాచికాన్ని కొనసాగిస్తూనే ఉంది. అర్ధరాత్రి కాగానే దాడులకు తెగబడుతూనే ఉంది. మరికొన్ని పట్టణాలపైన మోటార్ షెల్స్, ఆ తర్వాత రాకెట్ లాంచర్లతో విరుచుకుపడే ప్రయత్నం చేస్తూనే ఉంది. కొన్ని చోట్ల అడ్డుకున్నప్పటికీ కొన్ని చోట్ల బాంబులు పేలినాయి భారత్లో. సో కొంత ఆస్తి నష్టం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయిలో అంటే 90% డ్రోన్లను కానీ 90% టర్కీ డ్రోన్లను కానీ వీటన్నిటిని కూడా భారత ఆర్మీ దిగ్విజయంగా అడ్డుకున్నప్పటికీ పాక్ ఈ దుశ్చర్యను మాత్రం కొనసాగిస్తూనే ఉంది. సో పాక్ ఇక్కడ ఉన్నటువంటి పౌరులు లక్ష్యంగా చేస్తూ ఉంటే భారత్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేస్తున్నటువంటి పోరాటం కళ్ళ ముందుంటే ఇక పాకిస్తాన్ భారతదేశం మీద మేము దాడులకు దిగడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించేయడంతో వాతావరణం వేడెక్కింది. ఇవాళ 10-11 గంటలకు భారత్ కూడా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉంది. యుద్ధం చేయబోతున్నామా ఏమనేటువంటి అంశాలు చెప్పబోతుంది. ఇక భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆసుపత్రులను అత్యవసరాల కోసం వినియోగించడం కోసం సిద్ధం చేస్తూ ఉన్నారు. అంతటా కూడా బెడ్లు ఇవన్నీ సిద్ధం చేసుకొని మెడిసిన్స్ అవన్నీ నిల్వలు పెంచుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇక భారత ప్రధాని రక్షణ శాఖ కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి సంసిద్ధంగా ఉండాలి అనేటువంటి హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే భారత్ పాకిస్తాన్ ఉగ్రవాదులను ఏరివేయడం కాదు, భారత్ ఇంకొక భారీ లక్ష్యాన్ని తన ముందు పెట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి భారత్లో కలుపుకోవడానికి భారత్ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఇది దిగ్విజయంగా జరగాలని మనం అందరం కోరుకుందాం. పాక్ ఆక్రమించినటువంటి కాశ్మీర్ను తిరిగి భారత్లో కలుపుకోవడం ఈ యుద్ధంలో ఒక భాగంగా కావాలి. అప్పుడే ఈ ఉగ్రవాద సమస్య కొంత చెక్కుబెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ పీఓకేలోనే ఈ ఉగ్రతిష్టలన్నీ జరిగేటువంటి కాబట్టి ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా భారత్ తన ఆధీనంలోకి తెచ్చుకుంటే ఈ ఉగ్రవాదుల బాధలు కొంతమేర తగ్గేటువంటి అవకాశం ఉంది.